దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క దినమున గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలను మనము చూసుకుందాము. అయితే 16వ వచనంలో మనం చూసినప్పుడు, ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. శరీరం అంటది సుఖపడు, ఇష్టానుసారంగా జీవించమని అంటూ ఉంటుంది. అంటే శరీర కార్యాలు వేరగున్నాయి. ఆత్మ ఏమో మరి ఇది తప్పు, ఇలా చేయొద్దని చెప్తూ ఉంటుంది. మరి మనము శరీర సంబంధమైన మనుషులమా, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులమా అనేది ఈ వాక్యంలో మనకు తెలిసిపోతుంది. మరి 22వ వచనంలో ఆత్మ ఇచ్చేటటువంటి ఫలాల గురించి మనం చూసినప్పుడు, మొదటి ఫలముగా ప్రేమ మరి అన్నిటికంటే ఉన్నతమైనది. మరి మనకున్నటువంటి అన్ని ఈవుల కంటే ప్రేమకు ప్రథమ స్థానం ఇవ్వబడ్డది. మీరు ప్రవచనాలు చేసిన, ఎన్నో మాటలు మాట్లాడినా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత పెద్ద పని ఉన్నా, పెద్ద పొజిషన్లో ఉన్నా, ప్రేమ లేనివాడు మరి మోగేడు కంచు వంటి వాడని వాక్యం చెప్తుంది. సో ప్రేమ లేకుండా మనము ఉండకూడదు. ఇది దేవుని ప్రేమ మనకు చూపిస్తున్నాడు కాబట్టి, దేవుడు సమస్తాన్ని మనకు ఉచితంగా ఇస్తున్నాడు. మనం కూడా మరి ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమ అనేది మరి భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రులతో ప్రేమ, అక్కచెల్లెలతో ప్రేమ, బంధుమిత్రుల ప్రీతి, పిల్లలతో మరి మనము ప్రేమ కలిగి ఒకరినొకరము ఆదరించుకోవాలి. ఒకవేళ మనలో ప్రేమ అనే యొక్క ఫలము, యొక్క ఫ్రూట్ ఉంటే, మరి దాని లోపట కోపాలు ఉండవు. ఊరికేనన్నా తప్పులు పట్టడము, లేకపోతే జెల్లస్ పెట్టుకోవడము, లేకపోతే జరిగిన వాటిని మాటికి ఎత్తి మనము గొడవలు పెట్టుకోవడము, ఇవన్నిటిని మనము చేయము. కానీ ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. మరి ఒక తల్లి బిడ్డను పెంచేటప్పుడు, తల్లి పాలిచ్చినప్పటికీ బిడ్డ తంతా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ తల్లి మరి ప్రేమనే చూపిస్తుంది, హత్తుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మరి నన్ను ఎందుకు తన్నాడు, నేను చాలా పెద్దదాన్ని కదా అని అక్కడ అది వ్యత్యాసం అనేది చూపించి, చిన్నప్పుడు నన్ను తన్నావు అని మాటలు మాట్లాడదు. కానీ ప్రేమ మరి ఏమి ఆశించకుండా, ఏమి కోపం పెట్టుకోకుండా, మత్సరపడకుండా, మరి ఏమీ నిందించకుండా మరి ప్రేమించేవారు. అన్నిటికంటే గొప్ప ప్రేమ యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని కూడా మనకిచ్చాడు. ఆయన అది 1 రోజు 2 రోజులు ఉండేటటువంటి ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. మనము ముదిమి వచ్చు వరకు ఎత్తిపెట్టుకునే ప్రేమ, మరి ఎన్నడూ విడివనటువంటి ప్రేమ. ఆయన మన కొరకు మరి నిందలు, అవమానాలు భరించి తన ప్రేమను ఏదో చాటుకు మాటకు ప్రేమించినటువంటిది కాదు. మరి ఒక ధ్వజముగా అందరి ముందు ఆయన చూపించాడు. మనము చాలామంది అంటాం, నేను ప్రేమిస్తున్నాను చెప్పు అంటే భయపడతారు. కానీ యేసయ్య మరి తన ప్రేమను వ్యక్తపరిచాడు, అందరి ముందు చూపించాడు. మరి మనము ప్రేమ లేని వాడు అయితే, మనం ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకుంటే మరి ఒట్టికుండ వంటి వారు. ప్రేమ అందరికీ కావాలి.
పెద్దవారికి కావాలి, చిన్నవారికి కావాలి, ఈవెన్ యానిమల్స్కి కూడా ప్రేమ కావాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకొని, ఒకరినొకరు ఆయుధపరుచుకొని, ధైర్యపరుచుకొని, సహాయం చేసుకుంటూ, మరి మత్సరపడకుండా, కోపాలు పగలు పెట్టుకోకుండా ముందుకు సాగుటకు దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. నీ వాక్యము స్వచ్ఛమైనది ప్రభా. ప్రభా, యుగాలు మారినప్పటికీ నీ వాక్యం మారదు ప్రభా. తండ్రి, నీ వాక్యమును మేము పొందుకొని కఠినమైనటువంటి మనసులు, కోపాలు, తాపాలు, జెల్లస్, పగలు పెట్టుకొని మా జీవితాలను పాడు చేసుకోకుండా మేము మీ వద్దకు వచ్చి ఎటువంటి ప్రేమను పొంది ఉన్నాము, క్షమాపణను పొంది ఉన్నాము, ఆదరణ పొంది ఉన్నాము. మేమును కూడా ప్రభా మరి ఇతరులను అర్థం చేసుకుని, ఆదరించి, మరి ప్రేమించి, సహాయం చేసి వారిలో జీవం పోసేటటువంటి వారిగా మేము ఉండుటకు మమ్మల్ని మీ పాత్రలుగా మరల్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.